ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. ముంబైలో జరిగిన ఒక టీవీ కార్యక్రమంలో ఆయన తిరుమల వ్యవహారం మీద స్పందించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అంటూ ఆయన పేర్కొన్నారు. ఆ కల్తీకి తాను ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను అంటూ మాట్లాడారు. ఒక సీనియర్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఆయన నొక్కి వక్కాణించారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. నారా లోకేష్కి మంత్రిగా 4 ఏళ్ళు బహుశా ఆయన పదవీ కాలం అయి ఉంటుంది. కానీ ఆయన సీనియర్ మంత్రిగా ఆయనే సర్టిఫై చేసుకున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు కూడా చెప్పేశారు. తిరుమల లడ్డూలో 2019-24 మధ్య కల్తీ జరిగింది అంటూ ఆయన టైంను కూడా మెన్షన్ చేశారు. మరి 2019కి ముందు జరిగినటువంటి కల్తీ, అప్పట్లో కల్తీ ఉదంతాలు బయటపడినటువంటి వ్యవహారం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మురళి తిరుపతి నుంచి రిపోర్టింగ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ పేర్కొన్నటువంటి వ్యవహారం, వాటన్నిటికీ మన నారా లోకేష్ క్షమాపణ చెప్పరా? తిరుమలలో కల్తీ జరిగి ఉంటే అది 2014 నుంచి 19 మధ్య కూడా అనేక మార్లు వెల్లడయ్యింది, అనేక సందర్భాల్లో బయటపడింది. చాలామంది ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కూడా వచ్చింది. తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో తీవ్రమైనటువంటి మోతాదులో కల్తీ జరిగినటువంటి విషయం 2019కి ముందు కూడా వెల్లడైంది. మరి దానికి నారా లోకేష్ క్షమాపణ చెప్పరా? చెప్పలేరా? చెప్పదలుచుకోలేదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అదే సమయంలో సిట్ రిపోర్టు ప్రాతిపదికన అందరినీ శిక్షిస్తాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆనాటి టీటీడీ చైర్మన్ కూడా శిక్షించే అవకాశం ఉంది అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించడం ఆసక్తికరమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సిట్ ఇప్పటికే ఆ కేసులో ఎవరెవరు దోషులు అని తేల్చింది. తన సిట్ రిపోర్ట్లో ఫైనల్ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా వెల్లడించింది. ఆ ఛార్జ్ షీట్ ఆధారంగానే ఇప్పుడు కోర్టులో విచారణ కూడా జరగబోతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో కనీసంగా కూడా ఆనాటి టీటీడీ చైర్మన్ మీద కానీ ఈవోల మీద కానీ కేసు పెట్టిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళను కూడా శిక్షిస్తాం అన్నట్టుగా నారా లోకేష్ చెప్తున్నారు. అయితే తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ మీద చర్చించడానికి శాసనమండలిలో ప్రభుత్వం ముఖం చాటేస్తుంది. శాసనమండలిలో చర్చిస్తే అసలు విషయం బయటపడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది అని విపక్షం విమర్శిస్తుంది. విపక్షం ఎంతగా కాలు దూతున్నా, ఎంతగా కవ్విస్తున్నా అధికార పక్షం మాత్రం అబ్బెబ్బే మేము చర్చకి సిద్ధంగా లేము అని తప్పించుకునే ప్రయత్నాల్లో ఉంది. అంటే శాసన మండలిలో తిరుమల కల్తీ ఉదంతం మీద చర్చించడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం ముంబైలో టీవీ కార్యక్రమంలో మాత్రం ఏకంగా క్షమాపణలు చెప్పడానికి సైతం నారా లోకేష్ సిద్ధపడిపోయారంటే ఏ తీరున వ్యవహారం ఉందో ఇట్టే అర్థమవుతుంది. అంటే తిరుమల తిరుపతి కల్తీ వ్యవహారం చుట్టూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్యకి పరిష్కారం కనుగొని ఈ వివాదాన్ని ముగించడం కన్నా మరికొంతకాలం పాటు రాజేసే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ వివాదాన్ని చాలా కాలం పాటు కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. రాజకీయంగా తమ ప్రయోజనాల కోసం తిరుమల వివాదాన్ని పదే పదే తెర మీదకు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారనడానికి సంకేతంగా కూడా ఉంటుంది. ఏమైనా ఈ తిరుమల ఉదంతం మాత్రం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి తరుణంలో ప్రభుత్వం ఇలా రాజకీయ రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వరకు దారి తీసినట్టు భావించాల్సి ఉంటుంది. అసలు తిరుమల నెయ్యిలో జంతు కొవ్వులు, పంది కొవ్వులు, చేప నూనెలు కలిసినట్టు నిర్ధారణ లేకపోయినప్పటికీ ఎన్డీడీబీ సైతం సస్పెక్ట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కలిసిపోయాయి అంటూ గుండెలు బాదుకుని నానా రాద్ధాంతం చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తుల్లో కలవరానికి కారణమైనందుకు ఇప్పుడు నారా లోకేష్ క్షమాపణ చెప్పారా? కాకుంటే కేవలం అందులో రసాయనాలు కలిసాయని చెప్పినందుకు మాత్రమే ఆయన క్షమాపణ చెప్పారా ఏందన్నది నారా లోకేషే స్పష్టత ఇవ్వాల్సినటువంటి అంశం.